పిల్లలు, మన నేటి విషయం విభిన్న రకాల దహనాలు మరియు మంట. మీరందరూ చూసే ఉంటారు, అన్ని రకాల పదార్థాలు ఒకే రకంగా మండవు అని. కొన్ని నిదానంగా మండుతాయి, మరికొన్ని వేగంగా మండుతాయి కదా. కొన్ని పదార్థాలు మంటతో పాటు కాలుతాయి, మరికొన్ని పదార్థాలు మంట లేకుండా కాలుతాయి. మీరు మండుతున్న ఒక గ్యాస్ స్టవ్ని అయితే చూసుంటారు. మనం గ్యాస్ లైటర్ని గ్యాస్ స్టవ్ దగ్గరకు తీసుకొచ్చి వెలిగిస్తే గ్యాస్ వేగంగా మండటం మొదలవుతుంది, ఇంకా ఎక్కువ మోతాదులో వేడి కూడా విడుదలవుతుంది. ఈ రకమైన దహనం తీవ్ర దహనం అని పిలువబడుతుంది. మనకి తెలుసు, కొన్ని రకాల పదార్థాలు వాటంతట అవే మండుతూ ఉంటాయి. ఎలాగంటే, మీరు కనుక తెల్లని ఫాస్ఫరస్ని గాలిలో ఉంచితే అది వెంటనే మండుతుంది. ఇంకా చెప్పాలంటే, దీనికి అగ్గిపుల్ల కూడా అవసరముండదు. ఈ విధమైన దహనం ఎటువంటి ప్రత్యేకమైన కారణం లేకుండా మండుతుందో దానిని మనం స్వయంచాలక దహనం అంటాం. మనకి పండుగల సమయంలో తరచూ టపాసులు కాల్చడం ఎంతో ఇష్టం. కొవ్వొత్తి ఇంకా కెరోసిన్ లాగా టపాసులు కాలవు. టపాసులు కాల్చినప్పుడు ఒక ఆకస్మిక ప్రతిచర్యతో ఉత్పన్నమై వేడి, కాంతి, ధ్వని ఉత్పన్నమవుతాయి. ఈ ఆకస్మిక ప్రతిచర్యలో పెద్ద మొత్తంలో గ్యాస్ విడుదలవుతుంది. ఈ రకమైనటువంటి ప్రతిచర్యను విస్ఫోటనం అంటారు. మనం ఒక కొవ్వొత్తి వెలిగించినప్పుడు మనకి మంట కనిపిస్తుంది. కాని మనం బొగ్గును కాల్చినప్పుడు మనకి మంట ఉత్పన్నమవుతుందా? కాదు. దహనం సమయంలో ఆవిరైన పదార్థాలు మంటను ఉత్పన్నం చేస్తాయి. దహనం సమయంలో కొవ్వొత్తి ఆవిరైనట్లయితే దాన్నుంచి మనకి మంట ఉత్పన్నమవుతుంది. కిరోసిన్, పెట్రోల్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అయితే కట్టె బొగ్గు ఆవిరి కాదు, అందుకే మనకి మంట లభించదు. ఇప్పుడు ఈ మంటను చూడండి, ఇందులో ఎన్నో రంగులున్నాయి. మీరు చదివే ఉంటారు, మంటలోని అన్ని భాగాలు సరిసమానంగా వేడిగా ఉండవు అని. మంటలో అన్నిటికంటే లోపల వైపున్న నల్లటి భాగం తక్కువ వేడిని కలిగి ఉంటుంది. దీనిని అస్థిర కేంద్రం అంటారు. ఇది కాలని కొవ్వొత్తి యొక్క అత్యంత అంతర్గత భాగం. మంట యొక్క బయటి ప్రదేశం నీలం రంగులో ఉంటుంది. అది ఎక్కువ వేడిగా ఉంటుంది. ఈ ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత 1400 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఇంధనం పూర్తిగా దహనమవుతుంది. దీనిని మంట యొక్క కాంతిరహిత ప్రదేశం అంటారు. మంట యొక్క అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశం బాహ్య ప్రదేశం కంటే కొంచెం తక్కువ వేడిని కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత దాదాపు 1200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ ఇంధనం పాక్షిక దహనం జరుగుతుంది. దీన్ని ప్రకాశవంతమైన ప్రదేశం అంటారు. మీకీ విషయం తెలుసు, మంట యొక్క ఉష్ణోగ్రత విభిన్న రకాల ఇంధనాలను బట్టి మారుతుంది. ఉదాహరణకి బ్యూటేన్ గ్యాస్. దీన్ని మనం వంట వండడం కోసం ఉపయోగిస్తాం. 1970 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఆక్టా ఎసిటలీన్ మంట యొక్క ఉష్ణోగ్రత, దీన్ని వెల్డింగ్ కోసం ఉపయోగిస్తాం. దాదాపు 3500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ విధంగా మంట యొక్క ఉష్ణోగ్రత ఇంధనం యొక్క రకంపై ఆధారపడి ఉంటుంది. రండి ఇప్పుడు దీన్ని సంక్షిప్తంగా అర్థం చేసుకుందాం. దహనాలు విభిన్న రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు తీవ్ర దహనం. ఈ సందర్భంలో పదార్థం ఎక్కువగా మండటం జరుగుతుంది. ఉదాహరణకు మనం గ్యాస్ లైటర్ని గ్యాస్ స్టవ్ దగ్గరకు తీసుకువచ్చి వెలిగిస్తే దాని నాబ్ తిప్పితే గ్యాస్ ఆన్ అయిపోతుంది. వేగంగా మండటం మొదలవుతుంది. అలాగే వేడి ఇంకా కాంతి ఉత్పన్నమవుతుంది. స్వయంచాలక దహనం. ఈ దహనంలో పదార్థాలు ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండానే మంటలు చెలరేగుతాయి. దీనినే మనం స్వయంచాలక దహనం అని అంటాం. ఉదాహరణకి ఫాస్ఫరస్ వంటి పదార్థం గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతుంది. ఎక్స్ప్లోజన్ అంటే విస్ఫోటనం. దీనర్థం ఒక ఆకస్మిక ప్రతిచర్య జరిగినప్పుడు ఉష్ణోగ్రత, వెలుగు మరియు ధ్వని ఉత్పన్నమవుతాయి. అలాగే ప్రతిచర్యలో ఉత్పన్నమైన గ్యాస్ ఎక్కువగా వెలువడుతుంది. దీనిని విస్ఫోటనం అంటారు. ఎలాగంటే టపాసులు వెలిగించినప్పుడయ్యే విధంగా అన్నమాట. చివరగా మంటలో 3 ప్రదేశాలుంటాయి. నల్లని ప్రాంతం. ఇది అతి అంతర్గత ప్రాంతం. ఇది నల్లగా ఉంటుంది, కొంత తక్కువ వేడిని కలిగి ఉంటుంది. వెలుగు ఉండని ప్రాంతం. నీలం రంగులో ఉండే అత్యంత బాహ్య ప్రాంతం. ఇది అత్యంత వేడిగా ఉండే భాగం.
మూడవ భాగం వెలుగులు ప్రాంతం. అత్యంత వెలుగులో ఉండే ఈ భాగం వెలుగు వెలువరించిన ప్రాంతం కన్నా చల్లగా ఉంటుంది. మరిప్పటికి ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.